సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ జీవితం అనేది ఒకేలాగా ఎప్పుడూ ఉండదు. కష్టాలు, సుఖాలు అనేవి రాత్రి పగళ్ళ లాంటివి. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా వస్తుంది. అలాగే మన జీవితంలో కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటే రాబోయే రోజుల్లో అంత గొప్ప అదృష్టం మన కోసం వేచి ఉందని అర్థం. కానీ చాలామందికి ఆ అదృష్టం వచ్చే ముందు ప్రకృతి మనకు పంపే సంకేతాలు తెలియక వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటూ ఉంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయేవైన ఈ విశేషమైన కథ అంటే ఆ దైవం మన ఇంటికి వచ్చే ముందు పంపే అద్భుతమైనటువంటి సంకేతాల గురించి. ఈ విషయాలు కేవలం మాటలు కావండి, మన మహర్షులు, దేవుళ్ళు స్వయంగా వివరించినటువంటి పరమ సత్యాలు. ఎవరైతే శ్రద్ధగా మనసు పెట్టి వింటారో వారి జీవితంలో కూడా లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే మంచి విషయాలు వినడం కూడా ఒక అదృష్టమే. మన జీవితాన్ని మార్చేసే అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందామా? మరి అప్పుడే మనకు చక్కని ఫలితం అనేది జరుగుతుంది. నైమిసారణ్యం అనే పూర్వకాలంలో ఒక పవిత్రమైన అడవిలో సోనకుడు మొదలైన మహర్షులందరూ ఒక చోట చేరి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి సూత మహర్షిని చూసి మిగిలిన ఋషులందరూ నమస్కరించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతారండి. ఓ మహర్షి, మనుషులు ఎంత కష్టపడినా తగిన ఫలితం దక్కడం లేదు. దారిద్ర్యం అనే చీకటి వారి ఇళ్లను పీడిస్తోంది. అసలు ఒక మనిషి ఇంటికి దరిద్రం పోయి ఐశ్వర్యం రాబోతోంది అని ముందుగానే తెలుసుకోవడం ఎలా? సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఏవైనా గుర్తులు కనిపిస్తాయా అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి చిరునవ్వుతో ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు కైలాసంలో పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. ఆ అద్భుతమైన సంభాషణను ఇప్పుడు మీకు వివరిస్తాను అంటూ శ్రద్ధగా ఆలకించండి అని చెప్పడం అయితే ప్రారంభిస్తారు. కైలాస పర్వతం మీద పరమశివుడు ధ్యానంలో ఉన్నారు. లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు జగన్మాత అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని పాదాల చెంత కూర్చుని, స్వామి, భూలోకంలో మీ భక్తులు పడుతున్న కష్టాలను నేను చూడలేకపోతున్నాను. కొందరికి ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదు. మరికొందరికి ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. అసలు ఒక మనిషి తలరాత మారబోతుంది అని, వారి ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది అని వారికి ఎలా తెలుస్తుంది? వారు ఆ సంకేతాలను ఎలా గుర్తించుతారు అని అడుగుతుంది. అప్పుడు పరమశివుడు కళ్ళు తెరిచి, పార్వతి, నువ్వు అడిగిన ప్రశ్న లోకానికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి కర్మలను బట్టి ఫలితాలు ఉంటాయి అని చెబుతారు.